అజరుద్దీన్ గారికి మినిస్ట్రీ ఓన్లీ జూబ్లీ హిల్ మినిస్టర్ కాదు, ఆయన మొత్తం మన తెలంగాణ రాష్ట్రానికి మినిస్టర్. కాబట్టి ఆయనకి ఇచ్చినందుకు ఎవరన్నా కానీ బీసీకి ఒక మినిస్ట్రీ వచ్చింది అనుకోండి, అప్పుడు బీసీ వాళ్ళు సంతోషపడతారు. ఇప్పుడు మైనార్టీకి ఒక మినిస్ట్రీ వచ్చింది, మైనార్టీ సంతోషపడతారు. దానివల్ల 1%-2% ఓట్లు ఎట్లాగూ పెరుగుతాయి. ఎందుకంటే మాకు కూడా కాంగ్రెస్ పార్టీ బాగా చూస్తుందని అది ఎన్నాటికి ఉంటుంది. ఇది అసలు ఈ టైం ఎందుకు అయింది అనేది అది అంటే ఇక్కడ ఉన్న పాత పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళ నిర్ణయాలేమో ఇక్కడనే జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ ఉంది. హైకమాండ్లో మొత్తం ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అలా నిర్ణయం అయిన తర్వాతనే ఇస్తారు. ఎలక్షన్ గురించి ఇవ్వలేదు. ఎలక్షన్ గురించి 2 మినిస్టర్లు లేరు కదా. ఇంతకుముందేమో షబీర్ అలీ గారు మినిస్టర్ ఉన్నారు, ఫరీదోంది గారు మినిస్టర్ ఉన్నారు, అహ్మదుల్లా గారు మినిస్టర్ ఉన్నారు. అంటే అప్పుడు రాజశేఖర్ సార్ గవర్నమెంట్ అట్లుండే. ఇప్పుడు కూడా 2 మినిస్టర్లు ఇవ్వచ్చు, కానీ ఒకటే ఇచ్చారు, తర్వాత ఇంకోటి ఇస్తే బాగుంటుంది. కానీ ఇది మాత్రం జూబ్లీ హిల్ గురించి ఇవ్వలేదు. జూబ్లీ హిల్ గెలిచేది తప్పకుండా గెలిచుడే, అది దానికి ఏమీ అది లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఒకవేళ 11 తారీఖున పోలింగ్ అయిన తర్వాత 14 తారీఖున రిజల్టు 4 లక్షల ఓట్లు ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ 2 లక్షల ఓట్లు ఇక్కడ పోల్ అయినాయని అనుకోండి, 1 లక్ష ఓట్లు నవీన్ యాదవ్కు ఉంటాయి. లక్షల మొత్తం ఎంత పార్టీలు ఉన్నాయో వాళ్ళు పంచుకుంటారు. అంటే ఇట్లా పొజిషన్ కనిపిస్తుంది.